చర్యలు తీసుకోవాలా, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని తెలియజేయడం కొరకు మా పాఠశాల ప్రిపరేషన్కి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాంటి అవేర్నెస్ చాలా అవసరము, ప్రతి ఒక్కరికి కూడా అవసరము, విద్యార్థులకే కాదు ప్రతి ఒక్కరికి కూడా అవసరము. మరి మా విద్యార్థులకి మంచిగా అర్థమయ్యేటట్టుగా చెప్పి ఇంతకుముందు ఒక 3-4 years బ్యాక్ మా స్కూల్కి రావడం జరిగింది. అప్పుడు వచ్చిన ఫైర్ ఆఫీసర్ మనకి ఈ స్కూల్ స్టూడెంట్ అని చెప్పి పరిచయం చేస్తున్నారు. పక్కన విలేజ్ అని చెప్పని ఇక్కడే చదివినామని చెప్పని మరి ఇప్పుడు కూడా మా స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఈ సిబ్బందిలో. ఓకేనా సార్, తొందరగా స్టార్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. కూర్చోండి, నీడ ఉంది, మంచిగా కూర్చో. అదే మీరున్న ప్రదేశంలో కనిపించినటువంటి ఫైర్ మీరు ఏం చేస్తారు? 101 అనేది మా టోల్ ఫ్రీ నంబరు. 101 ల్యాండ్ ఫోన్ అంటే ల్యాండ్ ఫోన్ డైరెక్ట్ మనకు కనెక్ట్ అయ్యారు. అలాగే 100 ఫోన్ చేసినా కూడా పోలీసు వాళ్ళు కూడా మనకు ఫోన్ చేసి చెప్తారు. అలాగే మన స్టేషన్ కూడా ఒక నెంబర్ ఉంటుంది. స్టేషన్ నెంబర్ కూడా 8712 699 364. అలాగే 8712 699 365 అయితేనే స్టేషన్ ఆఫీసర్ స్టేషన్ ఫైర్ చిన్నగా ఉన్నట్లయితే వెయిట్ చేయాలి. ఉదాహరణకు ఆయిల్ ఫైర్ మీద మనం అందరూ కనిపిస్తుంది. అది కూర్చోండి. ఆయిల్ అనేది నీటి కంటే తేలికైంది. రిటర్న్ ఉన్నది కూడా కూర్చోండి. ఆయిల్ ఫైర్ మీరు 101 కానీ స్టేషన్ నెంబర్ కానీ కాల్ చేసినట్లయితే ఫైర్ ఇంజన్ వస్తుంది. ఫైర్ ఇంజన్ ఏ విధంగా మనకు మంటలను ఏ విధంగా ఆపుతారు ఇప్పుడు మనము గ్యాస్ ఫైర్తో ఏ విధంగా గ్యాస్ ఫైర్ని మనం ఏ విధంగా ఎల్పిజి గ్యాస్ ఫైర్ ఏ విధంగా ఆయిల్ ఫైర్ ఏమైంది కాబట్టి అది లీక్ అయినప్పుడు ఏమవుద్ది, మన యొక్క నడుము యొక్క కింది భాగంలో 1 మీటర్ కంటే తక్కువ భాగంలో మాత్రమే అది నిండిపోతుంది. నిండిపోయి చిన్నగా వెళ్ళిపోతుంది. అంటే అది బయటికి వెళ్ళిపోవడానికి టైం ఎక్కువ. ఈ మధ్య వస్తుంది వంటకు కుకింగ్ కోసము నేచురల్ గ్యాస్ వస్తుంది. నేచురల్ గ్యాస్ అనేది గాలి కంటే తేలికైంది. అది లీక్ అయిపోవాలనేది మా వాళ్ళు చూపిస్తారు. విండో డైరెక్షన్ తెలుసుకోవాలి. మనం వస్తుందో చూడండి. కూర్చోండి. మీరు చూస్తూ ఉంటారు నాజిల్ దగ్గరే డైరెక్ట్ నాజిల్ దగ్గర నుంచే ఫైర్ కాదు, మనకు నాజిల్ నుంచి కొన్ని దాన్ని ఏ విధంగా ఆపుతారో చూడండి ఒకసారి. ఇప్పుడు ఫైర్ విండో డైరెక్షన్ చూసుకోవాలి. మన వైపు రాకూడదు. ఫైర్ ఎటు వెళ్తుందో దానికి ఆపోజిట్లో వచ్చి మనం ఆపాలి. విండో డైరెక్షన్ అటు ఉంది, మనం దానికి ఆపోజిట్ సైడ్ ఇటు వచ్చేసి ఏం చేయాలి, అంతే. వీటన్నిటికంటే ముందు ఏంటంటే ఫైర్ మనం వెంటనే చూసినట్లయితే రెగ్యులేటర్ కరెక్ట్గా ఉన్నట్లయితే రెగ్యులేటర్ ఆఫ్ చేస్తే అయిపోద్ది. కానీ ఫైర్ ఎప్పుడు అయినప్పుడు ఏమవుతుందంటే రెగ్యులేటర్ మనకు కరిగిపోద్ది. రెగ్యులేటర్తో మనము ఆఫ్ చేయలేనప్పుడు మాత్రమే ఇలాంటి చర్యలు తీసుకోవాలి. రెగ్యులేటర్ ఉన్నట్లయితే రెగ్యులేటర్తో ఆర్పేస్తే అయిపోతుంది. ఇప్పుడు లీక్ అయి ఉంటుంది. గ్యాస్ లీక్ అయితే ఏం చేస్తారు మీరు? రెగ్యులేటర్ బంద్ చేయాలి ఫస్ట్. రెగ్యులేటర్ ఆఫ్ చేస్తే అయిపోద్ది. కానీ పడుకున్నప్పుడు అన్ని లైట్లు ఆఫ్ చేసి ఉంటాయి కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే
ఆన్ చేయడం కానీ ఆఫ్ చేయడం కానీ చేయకూడదు. లైట్లు కానీ ఫ్యాన్లు కానీ సెల్ ఫోన్లు కానీ వాడకూడదు. దానివల్ల స్పార్క్ వచ్చేసి ఫైర్ అవుతుంది. గ్యాస్ లీక్ అయినప్పుడు గ్యాస్ సిలిండర్ బయట పెట్టిన తర్వాతనే మనము గ్యాస్ మొత్తం వెళ్ళిపోయింది అనుకున్న తర్వాత మనము లైట్లు వేయాలి. అంతవరకు లైట్లు వేయకూడదు. కోసం గ్యాస్ కంపెనీ వాళ్ళు హెచ్పి భారత్ గ్యాస్ వాళ్ళు ఏం చేస్తారు, మిథైల్ మెర్కాప్టైన్ అనే ఒక కెమికల్ కలుపుతారు మనం గుర్తుపట్టడం కోసం లీక్ అయితే. ఇది గ్యాస్ సిలిండర్ ఫైర్ అయితే మనం ఎట్లా చేయాలి. కుకింగ్ చేస్తూ ఉన్నప్పుడు మనకు ఫ్యాన్లో ఫైర్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, మనకు నూనె మీద చల్లినట్లయితే ఆ ఫైర్ ఆరిపోతుంది. ఇప్పుడు ఇన్ జనరల్గా మామూలుగా ఫైర్లు అయితే ఏ విధంగా ఫైర్ ఫైటింగ్ చేస్తారు, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఫైర్ ఫైటర్లు ఏ విధంగా మనకు ఫైర్ పుటప్ చేస్తారు అనేది మా వాళ్ళు చూపిస్తారు. ఇక్కడ చేయవచ్చు, జెట్ ద్వారా చేయవచ్చు, ఒక నీటి దారులాగా చేయొచ్చు, లేదా స్ప్రింక్లర్ లాగా స్ప్రే ద్వారా చేయొచ్చు. దీన్ని జెట్ అంటాం. స్ప్రే చేయండి.